ప్రియమైన దేవుని వర్లారా, దేవుడు తన మహాకృప చేత మనలందరినీ కాచి కాపాడి మన బ్రతుకు దినంలో మరొక దినాన్నిచ్చి ఈ ఆదివారపు దినమున ఆత్మతో సత్యంతో ఆయనను ఆరాధించుకోవటానికి దేవుడు మన పట్ల చూపినటువంటి మహాకృప కొరకై దేవునికి మొదట కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ, అలాగే ఆరాధనకు కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభు నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లారా, ఈరోజు ఒక మంచి అంశం గురించి మనం అందరం కలిసి ఆలోచిద్దాం. మొదటగా ప్రార్థన చేసుకుని ముందుకెళ్దాం. అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన మీ నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. గడిచిన కాలమంతా మీ చల్లని రెక్కల నీడలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడి మా బ్రతుకు దినములో మరొక దినాన్ని ఇచ్చి తండ్రి, సంఘముగా ఈ ఆదివారపు దినమున మమ్మల్ని అందరినీ ఒకచోట చేర్చి నాయన మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించుకునటానికి మా పట్ల మీరు చూపిన కృప కొరకై కృతజ్ఞతలు తండ్రి. కొన్ని మాటలు నాయన మా బ్రతుకు పుస్తకమైనటువంటి బైబిల్లో నుంచి ధ్యానించుకుని చుండగా మీ పిల్లలకు తెలియజేస్తుండగా తండ్రి, సమయోచితమైన జ్ఞానమును వాక్శక్తిని నాకు ప్రసాదిస్తారని వింటున్న మీ పిల్లలు నేనును వాక్య ప్రకారం జీవించులాగున మీ సహాయం మాకు అనుగ్రహిస్తారని వేడుకుంటూ తండ్రి, ఈ ఆరాధన అంతట్లో మీ కృప తోడుగా ఉంచి మీ చిత్తానుసారముగా మీకు మహిమకరముగా మాకు ఆశీర్వాదకరంగా జరిగిస్తారని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, తండ్రికి తగ్గ తనయులు అనే అంశం గురించి మనం ఆలోచిద్దాం బైబిల్లో నుంచి. ప్రియులారా, తండ్రికి తగ్గ తనయులు ఎవరు అనే విషయము బైబిల్లో నుంచి మనం అందరం కలిసి ఆలోచిద్దాం. ఈ భూమి మీద ఒక మనిషి ప్రియులారా ప్రజలకు ఏదో సేవ చేస్తూ, ఏదో మేలులు చేస్తూ, ప్రజల మధ్య పేరు ప్రఖ్యాతులు సంపాదించినప్పుడు ఆ వ్యక్తిలాగానే తాను కనినటువంటి కుమారుడు కూడా తండ్రి చూపిన బాటలోనే నడుస్తూ, తండ్రి చేసిన విధంగానే సేవా కార్యాలు జరిగిస్తూ, ప్రజల దగ్గర మెప్పు పొందుచు పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి ఆ కుమారుని చూసి సమాజం ఏమని చెబుతుందంటే, ఈ కుమారుడు తండ్రికి తగ్గ కుమారుడు, లేదంటే తండ్రికి తగ్గ తనయుడు అని చెబుతారు. పిల్లారా, ఉదాహరణకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేద ప్రజల కోసము వారికి మేలులు చేయాలని, పేద ప్రజల చదువుల కోసము వాళ్ళ కాలేజీ ఫీజు రీఎంబర్స్మెంట్ చేయడము, అలాగే పేద ప్రజలకు వైద్యము సక్రమంగా అందించాలని, వైద్యం కూడా ఉచితంగా అందించడము, ఇలాంటి కార్యక్రమాలు చేయటం జరిగింది. ఆయన మరణానంతరం పిల్లరా ఆయన కుమారుడైనటువంటి వైఎస్ జగన్ గారు కూడా తండ్రి బాటలోనే నడుస్తూ తన తండ్రి కోరికలను నెరవేర్చాలనే ఆశతోటి పేద ప్రజల కొరకు కష్టపడుతూ, పేద ప్రజల కోసం అదేవిధంగా ఫీజు రీఎంబర్స్మెంటు, అలాగే వైద్యం కూడా ఉచితంగా అందించాలని కష్టపడడం చూసి ఈ ప్రజలు ఆయనను చూసి అన్నది ఏంటంటే, తండ్రికి తగ్గ తనయుడు అని చెప్పారు. పిల్లారా, అంటే తండ్రి చూపిన బాటలో కుమారుడు కూడా అదేవిధంగా సేవా దృక్పథంతో ప్రజలకు మేలు చేయాలని దృఢ సంకల్పంతో పనిచేస్తున్నటువంటి ఏ కుమారుని చూసినా నీవు నీ తండ్రికి తగ్గ కుమారుడివి అని చెబుతుంది పిల్లారా ఈ సమాజం. అలాగే ఒక వ్యక్తి తన ఊర్లో ఉన్నటువంటి ఆ ప్రజలు నీటి కొరతతో ఇబ్బంది పడటం చూసి ఈ ప్రజలకు ఏదో ఒక విధంగా నేను మేలు చేయాలి, వీరికి నేను సహాయం చేయాలి అనుకొని అతను ఆ ఊరి ప్రజల కోసము ఒక మంచినీటి బావిని తవ్వించాడంట. ఆ మంచినీటి బావిని తవ్వించడం వల్ల ఆ ఊరి ప్రజల నీటి కష్టాలు తొలగిపోయాయి. దాన్ని బట్టి వారు ఆ ప్రజలు సంతోషించారు, అతను కొనియాడారు. మాకు మేలు చేశావు, ఎంతో మేలు చేశావు నాన్న అని ఆ వ్యక్తిని, ఎవరైతే మంచినీటి బావిని తవ్వించారో ఆ వ్యక్తిని కొనియాడారు. పిల్లారా, ఆ వ్యక్తి తాను ఈ భూమిని విడిచిపోయే ముందు తన కుమారుని చూసి పిలిచి, నాన్న, ప్రజల కోసం నేను బ్రతికాను, వారికి మేలు చేయాలని నా ఆశ, నీవు కూడా నా తదనంతరము నా పేరును నిలబెట్టేవాడిగా నువ్వు ఉండాలి అని తన కుమారునికి చెబితే కుమారుడు
ఏం చేశాడంటే పిల్లరా, తన తండ్రి మరణానంతరము తండ్రి తవ్వినటువంటి మంచినీటి బావిని రాళ్లతోటి కప్పిపెట్టేశాడంట. అంటే రాళ్లతోటి పూజ చేశాడంట. పూజ చేసినప్పుడు ఆ ప్రజలు మరలా మంచినీటి కొరకు ఇబ్బందులు పడడం మొదలుపెట్టారు. అప్పుడు ఆ ప్రజలు ఆ వ్యక్తిని చూసి పలికిన మాట ఏంటో తెలుసునా? నువ్వేమి కుమారుడు నీ తండ్రికి? నీ తండ్రి ప్రజల కొరకు కష్టపడ్డాడు, ప్రజలకు మేలు చేయాలని చూశాడు, మా కొరకు తాగునీటి కోసం మంచి నీటి బావిని తవ్వించాడు. నువ్వేమో నీ తండ్రి చేసిన మేలుకు ప్రతిగా కీడు చేస్తున్నావు. నీ తండ్రి తవ్వించినటువంటి బావిని పూడ్చివేశావు. నీవు ఏం కుమారుడు? నీవు తండ్రికి తగ్గ కుమారుడివి కావు అని ఆ ప్రజలు ఆ కుమారుడిని చూసి చెప్పారు. పిల్లరా, నిజంగా ఈ సంఘటన, ఈ విషయం మీకు ఎందుకు తెలియజేస్తున్నానంటే, ఈరోజు క్రైస్తవ్యాన్ని చూస్తుంటే ఇదే కనపడుతుంది. పిల్లరా, తండ్రికి తగ్గ కుమారులుగా క్రైస్తవ్యం ఉన్నదా అంటే లేదు. పిల్లరా, తండ్రిని మంచివారిగా అనిపించడం కొరకు కీడు చేస్తున్నారు తప్ప మేలు చేయటం లేదు. ఆ కుమారుడు చేసినట్టుగా ఆ కుమారుడు కీడు చేసి తన తండ్రి మంచివాడు అనిపించాలనుకున్నాడు, మేలు చేసి కాదు. నీ తండ్రి మంచివాడే కానీ నువ్వు మాత్రము నీ తండ్రికి తగ్గ కుమారుడు కాదు అని ఆ ప్రజలు చెప్పారు. అలానే ఈరోజు క్రైస్తవాన్ని చూస్తుంటే అదే అనిపిస్తుంది పిల్లరా. ఎందుకంటారంటే, చాలామంది చదువుతున్నటువంటి సాక్ష్యము, యేసుక్రీస్తు వారు గొప్ప కరుణామయుడండి, గొప్ప ప్రేమామయుడండి, ఆయన త్యాగం చాలా ఉన్నతమైనదండి, ఆయనలాగా ఎవరు ప్రేమించలేరండి అని అన్యజనులే సాక్ష్యం పలుకుతుండ్రు యేసుక్రీస్తు వారి గురించి. మత ఛాందసవాదులు కాదు, వాళ్ళ గురించి పక్కన పెట్టండి. నిజముగా దేవుణ్ణి ఎరుగనటువంటి వారి జనాలే యేసుక్రీస్తుల వారి యొక్క చరిత్రను చూసి వారు చెబుతున్న మాటలు, క్రీస్తు చాలా గొప్పవాడు, ఆయన ప్రేమామయుడు, కరుణామయుడు అని సాక్ష్యమిస్తూ, కానీ క్రైస్తవులేనండి దోపిడీగాళ్ళగా, దొంగలుగా, వ్యభిచారులుగా మారిపోయారండి అని ఈ క్రైస్తవ్యాన్ని చూసి వాళ్ళు పలుకుతున్న మాటలు. పిల్లరా, ఇందులో వాస్తవం లేకపోలేదు, వాస్తవం ఉంది కనుకనే వారు మాట్లాడుతున్నారు. మన కళ్ళ ముందు మనం చూస్తున్నాం కదా రెగ్యులర్గా క్రైస్తవులు ఏ విధంగా మారిపోయారు. నిజమైన క్రైస్తవులుగా ఎవరైనా ఉంటున్నారా అంటే వాక్యం పట్టి చూస్తే పిల్లరా మనకు కనపడే. పిల్లరా, అక్కడక్కడ ఉంటారు. అందరూ దోపిడీగాళ్ళు, దోచుకునేవారు, దొంగలుగా మారిపోతున్నారే తప్ప దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారిగా, దేవుడు ఏ విధంగా మంచివాడో ఆయనలాగా వీళ్ళు, ఆయన నమ్ముకున్నటువంటి ప్రజలు ఉండలేకపోతున్నారు. పిల్లరా, ఉండటం లేదు. అందుకే ఈ సమాజము క్రైస్తవులను చూసి పలుకుతున్న మాటలవే. దేవుడు మంచివాడే, కానీ ఆయన నమ్మిన ప్రజలు కాదు, మంచివారు కాదు. అందుకే ఈ నేరగాళ్ళలో లిస్టులో కూడా చూస్తే దావీదు, యేసేపు, రూబేను ఇలాంటి పేర్లు కనబడుతుంటాయి. దొంగల లిస్టులో కానీ, నరహత్యల లిస్టులో కానీ, పోలీస్ స్టేషన్లో. పిల్లరా, అవి చూసినప్పుడు వాళ్ళకంటూ ఒక ఒపీనియన్ వస్తుంది. ఏంది, దావీదు, యేసేపు ఈ పేర్లన్నీ బైబిల్లోనివి కదా, క్రైస్తవులు పెట్టుకునే పేర్లు కదా. అంటే క్రైస్తవులు రౌడీ షీటర్స్గా మారిపోతున్నారా, క్రైస్తవులు దొంగలుగా మారిపోతున్నారా అనే ఒక ఆలోచనలేకి అన్యజనులు పడిపోతున్నారు. పిల్లరా, దానికి కారణం అంటే దేవుడు కోరుకున్నట్టుగా మనిషి బ్రతకటం లేదు గనకనే. దేవుడు ఏం చెప్పాడు? మనం నమ్మినటువంటి దేవుడు మనకేం చెప్పాడు? క్రైస్తవులందరికీ ఏం చెప్పాడు? సత్యవేద గ్రంథం మా దగ్గర ఉంది, సత్యాన్ని మేము నమ్ముతున్నాము అని చెబుతున్నటువంటి ప్రతి క్రైస్తవుడికి దేవుడు చెప్పిన మాట ఏంటి? ఒకసారి బైబిల్ చూడండి పిల్లరా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం ఒకసారి చదువుతాము. నేను మీతో చెప్పున్నదేమనగా, యేసుక్రీస్తు వారు చెబుతున్నారు, నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అని యేసుక్రీస్తుల వారు మనకు తెలియజేస్తున్న. పిల్లరా, పరలోకమందు ఉన్నటువంటి మీ తండ్రికి, మన తండ్రికి మీరు కుమారులుగా ఉండాలంటే మీ శత్రువులను మీరు ప్రేమించండి అని ఒక అద్భుతమైన విషయము తెలియజేస్తున్న. పిల్లరా, అదేంటి విచిత్రంగా, శత్రువులను ఎవరినైనా ప్రేమిస్తారా? శత్రువు కనపడితే చంపేయాలనుకుంటారు, శత్రువు కనపడితే శిక్షించాలనుకుంటారు, శత్రువును మనము విడిచిపెట్టకూడదు అని అనుకుంటారే కానీ శత్రువును ప్రేమించడం ఏంటి అని ఆశ్చర్యం వ్యక్తపరచచ్చు. పిల్లారా, విచిత్రంగా చూడవచ్చు.
ఎందుకంటే ఈ లోకంలో శత్రువును ప్రేమించే వారు ఎవ్వరు లేరు గనక. ఏ దేశ చట్టమైనా సరే శత్రువును శిక్షించమనే చెబుతుంది, కీడు చేసిన వారిని శిక్షించమనే చెబుతుంది. ఏ దేశ చట్టమైనా సరే మనుషులు కూడా చెప్పే మాటలు అవే. వీరు అమ్మాయిని చంపాడు గనక వీడు బ్రతకటానికి వీల్లేదు, వీని చంపేయండి అని ప్రతి ఒక్కరు చెప్పేది పిల్లరా. కానీ దేవుడు ఒక సూత్రం చెబుతుండు. ఆయన పిల్లలుగా ఎవరైతే ఉండాలనుకుంటున్నారో, తండ్రికి తగ్గ తనయులుగా ఎవరైతే ఉండాలనుకుంటున్నారో వారు చేయాల్సిన పని ఏందో తెలుసునా? మీ శత్రువులను మీరు ప్రేమించండి అని అంటుండు. అంటే శత్రువులను ప్రేమించకపోతే మనము ఆయనకు పిల్లలం కాదా? తండ్రికి తగ్గ పిల్లలం కాదా? కాదనే దాని అర్థం పిల్లరా. ఆయనకు తగ్గినటువంటి పిల్లలు మనం కావాలంటే మనలో ఉండవలసినటువంటి గొప్ప లక్షణం ఏందో తెలుసునా? శత్రువులను ప్రేమించేటువంటి మంచి స్వభావము మనలో ఉండాలి పిల్లరా. ప్రపంచంలో ఎక్కడ ఎవరికి లేదు. అనేక మంది ప్రపంచంలో అనేక దేశాలుగా ఉన్నారు కదా, ఏ ఒక్కరిలో లేదు. కానీ అయితే ఆయనను నమ్మాను, నేను నిజ దేవుని నమ్మినానని చెప్పుకుంటున్నటువంటి వారందరికీ దేవుడు చెలవిస్తున్న మాట, మీరు నా పిల్లలుగా మీరు చెప్పుకోవాలంటే, నాకు తగ్గ పిల్లలుగా మీరు ఉండాలంటే మీరు శత్రువులను ప్రేమించాలి. ఇది బాగానే ఉంది. మనకు చెప్పాడు శత్రువులను సైతం ప్రేమించమని. మరి దేవుడు, తండ్రి అయిన దేవుడు శత్రువును ప్రేమించాడా? ఆయన ప్రియకుమారుడు శత్రువును ప్రేమించాడా? ఏ విధంగా ప్రేమించారు అని మీకు డౌట్ రావచ్చు పిల్లరా. పరలోకపు కన్న తండ్రి దేవుడు ఆయన శత్రువును ప్రేమించాడా? ఇంతకు ఆయనకు శత్రువులు ఎవరు అని మనం ఆలోచిస్తే ఒకసారి బైబిల్ ఓపెన్ చేసి చూడండి పిల్లరా. ఆయన శత్రువును ప్రేమించాడా, లేదంటే ఆయన శత్రువులు ఎవరు అని మనం చూస్తే రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం పిల్లరా. 10వ వచనం నేను చదువుతున్నా, చూడండి ఒకసారి. ఏలయనగా శత్రులమై ఉండగా ఎవరు? మనమే. ఈ సమాజమే, మానవ సమాజమే దేవునికి శత్రువులైపోయారంట. దేవునికి శత్రువులుగా మారారు. అదేంటి, దేవుని పిల్లలమే కదా, మనము దేవునికి శత్రువులం ఎలా అయిపోయాము అని మీరు అనుకోవచ్చు పిల్లారా. మనము దేవుని పిల్లలమే. భూమి మీదకి వచ్చినప్పుడు దేవుని నుండి వచ్చిన వారమే, దేవుని పిల్లలుగానే భూమి మీదకి వచ్చిన వారమే. కానీ మన క్రియల ద్వారా ఆయనకు శత్రువు అయిపోయాము. ఎలా మారిపోయాము ఆయనకు శత్రువులు కంటే, మనకు జన్మనిచ్చిన దేవుడు, మనకు బ్రతుకునిచ్చిన దేవుడు, సృష్టికర్త తండ్రి దేవుడైతే ఆ దేవుణ్ణి, తండ్రిని పక్కన పెట్టేసి మరొక వ్యక్తిని ఈ సమాజము తండ్రిగా తెచ్చిపెట్టుకుంది పిల్లారా. ఎవరు వారు అని చూస్తే యేసుక్రీస్తు వారు చెప్పారు. జన్మనిచ్చిన దేవుణ్ణి తండ్రిగా స్వీకరించాల్సినటువంటి ఈ మానవ సమాజము ఆ దేవుణ్ణి పక్కన పెట్టేసి మరొకని తండ్రిగా తెచ్చిపెట్టుకున్నది. ఎవరు వాడు? ఎవరు ఈ సమాజానికి తండ్రిగా మారిపోయాడు అని చూస్తే పిల్లారా, 8వ అధ్యాయము 44వ వచనం యోహాను సువార్త ఒకసారి చూడండి. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. దేవుని సంబంధులం కదా, దేవుని పిల్లలం కదా. మరి యేసుక్రీస్తులు వారేంది అపవాది సంబంధులని చెబుతున్నాడు? మీ తండ్రి అంటున్నాడు అపవాదిని చూసి. ప్రియులారా, మనిషి తండ్రిని మార్చేశాడు. మనిషి తనకు తండ్రిగా దేవుడు ఉండాల్సింది పోయి దెయ్యాన్ని తెచ్చిపెట్టుకున్నాడు, సాతానును తెచ్చిపెట్టుకున్నాడు తండ్రి స్థానంలో పిల్లరా. అందుకే యేసుక్రీస్తుల వారు ఈ మానవ సమాజాన్ని చూసి, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, ఎందుకంటే మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. మీ తండ్రి దురాశలు నెరవేర్చేవారు. మీరంతా దురాశలన్నీ ఎవరి నుంచి వచ్చినాయి? పరలోకపు తండ్రి నుంచి వచ్చినవి కాదు, సాతాను నుండి, అపవాది నుంచి వచ్చినటువంటి లక్షణాలు ఇవన్నీ. ఎవరైతే దురాశ కలిగి జీవిస్తున్నారో వాళ్ళందరూ సాతాను సంబంధులు, అపవాది సంబంధులు. వారికి తండ్రి అపవాది, దేవుడు కాదు. అలాగే ఆది నుండి మీ తండ్రి అపవాది. ఎలాంటి వాడంటే, వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడల్లా తన స్వభావమును అనుసరించి మాటలాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. ఈ సమాజాన్ని చూస్తే మీకేమర్థమవుతుంది? అదే కదా పిల్లరా, నోరు తెరిస్తే అబద్ధము. మనిషిలో కలిగే ఆలోచనలన్నీ మంచివి కాదు, దురాలోచనలే. ఎవరిని చంపుదామా, ఎవరిని ముంచుదామా, ఎవరిని దోచుకుందామా, ఎలా మోసం చేద్దామా, ఇవే కార్యములు కదా మనం చూసేది భూమి మీద. ఇవే కార్యాలు మనం చూస్తున్నాం భూమి మీద పిల్లరా. అందుకే యేసుక్రీస్తుల వారు ఈ సమాజాన్ని చూసి, మీరెవరో తెలుసునా? మీ తండ్రి అపవాది సంబంధులు, దేవుని సంబంధులు కాదు. దేవుని సంబంధులైతే ప్రేమ చూపుతారు. మీరు
మీరు దేవుని సంబంధాలు కారు గనుకనే ఒకరినొకరు చంపుకుంటున్నారు, ఒకరినొకరిని దోచుకుంటున్నారు, ఒకరినొకరిని హత్య చేస్తున్నారు. అందుకే యేసుక్రీస్తుల వారు ఈ మానవ సమాజాన్ని చూసి చెప్పాడు. అంటే దేవుని పిల్లలు కాస్త దెయ్యం పిల్లలుగా మారిపోయారా? అవును. అందుకే దేవుడు మీరు నాకు శత్రువులైపోయారు అని అంటుండు. కన్న పిల్లలను చూసే ఆయనే మనకు బ్రతుకునిచ్చింది. ఆ పిల్లల్ని చూసే మీరు నాకు శత్రువులు, మీరు నాకు శత్రువులు అంటుండు పిల్లరా. మరి ఈ శత్రువులను దేవుడు ప్రేమిస్తున్నాడా? ఆలోచించండి. దేవుని పిల్లలే దేవునికి శత్రువులుగా మారిపోయారు. దేన్ని బట్టి? దేవుడు చెప్పిన మాటలను పక్కన పెట్టి దెయ్యము అపవాది చెప్పిన మాటల ప్రకారం జీవిస్తున్నారు గనుకనే దేవుడు మీరు నాకు శత్రువులు అన్నాడు పిల్లరా. మరి దేవునికి శత్రువులుగా మారినటువంటి ఈ మానవ సమాజాన్ని దేవుడు విడిచిపెట్టాడా, లేదంటే ఆయన ప్రేమిస్తున్నాడా? చెప్పాడు కదా దేవుడు ఏమని, మీరు పరలోకపు తండ్రికి మీరు కుమారులై ఉండాలంటే మీరు మొదట మీ శత్రువును ప్రేమించండి అని మనకు నేర్పాడు కదా దేవుడు. మరి అలాంటప్పుడు దేవుడు ఏమైనా చేశాడా? ఆయన శత్రువులను ప్రేమించాడా? మానవ సమాజం దేవునికి దూరం అయిపోయింది కదా, ఈ మానవుల్ని దేవుడు ప్రేమించాడా అని చూస్తే ప్రియులారా, అదే మత్తయి సువార్త చూడండి. ఆయన పలికిన మాటలు, ఆయన ప్రేమిస్తున్నాడా లేదా అనే సంగతి మనకు అక్కడ అర్థమవుతుంది ప్రియులారా. మత్తయి సువార్త మనం చూడగలిగితే 5వ అధ్యాయము 45వ వచనం ఒకసారి చూడండి. ఆయన ఎవరు? దేవుడు చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? నన్ను నమ్మలేదు కదా, నా దగ్గరికి రాలేదు కదా, నా మాటలు వినలేదు కదా, వీరికి నేను నా సూర్యుని ఎందుకు ఉదయింపచేయాలి, వీరికి నేను ఎందుకు వర్షాన్ని ఇవ్వాలి అని దేవుడు అనుకోవటం లేదంట. దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయనను నమ్మినా ఆయన నమ్మకపోయినా సరే తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడంట. తన సూర్యుని, ఆ సూర్యుడు రోజు వెలుగుతున్నాడు, దేవుడు వెలిగించేది ఏంది మాకు, మేము బాగానే బ్రతుకుతున్నాము అని ఈ మానవ సమాజం చెప్పొచ్చు పిల్లరా. సూర్యుడు లేకపోతే మనిషి మనుగడ ఈ భూమి మీద కష్టం పిల్లరా. సూర్యుని వెలుగు లేకపోతే మనిషి భూమి మీద బ్రతకలేడు. ఎందుకో తెలుసా? సూర్యుని నుండి వచ్చే వెలుగే మొక్కలకు శక్తిని ఇస్తుంది. సూర్యుని నుండి వచ్చే ఆ వెలుగులోని శక్తిని ఈ మొక్కలు గ్రహించి మొక్కలు ఆహారాన్ని తయారు చేస్తున్నాయి. రైతు పొలంలోనికి వెళ్ళి గింజను విత్తుతాడు, నీరు పెడతాడు, తర్వాత వచ్చి పడుకొని నిద్రపోతాడు, అంతే. ఆ మొక్కను ఎదిగేటట్టు చేసేది ఎవరు? ఎదిగిన తర్వాత దానికి ఫలాలు వచ్చే విధంగా చేసింది ఎవరు? దేవుడే. గీన సూర్యుడు పెట్టకపోతే నువ్వు విత్తిన గింజ మొలకగా మారదు. అలాగే మొలకగా వచ్చినటువంటి ఆ మొక్క నీకు ఫలాలను కూడా ఇవ్వదు. నీకు ఫలాలు ఇవ్వకపోతే, నువ్వు వేసిన పొలము నీకు పండకపోతే నీకు భోజనం ఎక్కడ వస్తుంది? ఆలోచించండి. నువ్వు వేసిన పొలము నీకు పండకపోతే భోజనం అనేది లేదు మనిషికి. అంటే తన సూర్యుడిని నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఇద్దరి మీద ఉదయింపజేస్తానే ఉన్నాడు. చూడండి, ఎక్కడైనా సరే మాకు సూర్యుడు కరువు అయ్యాడు అని ఎవరైనా చెబుతున్నారా? ఏ దేశ ప్రజలైనా సరే. చైనా దేశం మనం చూస్తే దేవుని నమ్మనటువంటి దేశం పిల్లరా, దేవుని నమ్మనటువంటి దేశము. మరి చైనా వారు పంటలు వేస్తే పండటం లేదా? విస్తారంగా పండుతున్నాయి. చాలా గొప్పగా సంతోషంగా గడుపుతున్నారు, వాళ్ళు ఆనందంగా గడుపుతున్నారు. దేవుని నమ్మలేదు కదా. దేవుని నమ్మనప్పుడు వారికి భోజనం ఎందుకు పెట్టాలి? మనిషి ఆలోచిస్తాడు, నన్ను ప్రేమించలేదు గనక, నాకు స్నేహితుడు కాదు గనక నేను భోజనం పెట్టను, నాకు నువ్వు శత్రువు గనక నీకు నేను భోజనం పెట్టను, నా ఇంటికి నువ్వు రావద్దు అని మనిషి చెబుతాడు పిల్లారా. కానీ దేవుడు ఏం చేస్తున్నాడో తెలిసినా, వాడు చైనా వాడు దేవుణ్ణి నమ్మకపోయినా సరే వారి దేశం మీద సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, తన ప్రేమను చూపుతున్నాడు. ఎందుకంటే వారి పొలాలు పండాలి, వారు భోజనం చెయ్యాలి, వారు భోజనం చేసి సంతోషించాలి. ప్రియులారా, దేవుని ప్రేమ చూడండి. తన శత్రువుల సైతము దేవుడు ఏ విధంగా ప్రేమిస్తున్నాడో మీరు అర్థం చేసుకోవాలి. మనమందరం అర్థం చేసుకోవాలి. ఇది మనిషికి అర్థం కావటం లేదు, ఈరోజు సమాజానికి అర్థం కావటం లేదు. కనీసం మనమైనా అర్థం చేసుకుని సమాజానికి తెలియజేయాలి పిల్లారా, తెలియజేయాలి. సూర్యుని వెలుగు లేకపోతే మనిషి మనుగడ భూమి మీద లేదు, బ్రతకలేడు, జీవించలేడు. ఎందుకంటే
తనకు ఫలము లేదంటే వృక్షాలు ఫలాలనివ్వవు. తాను వేసుకున్న ఫలాలనివ్వదు. చివరికి భోజనం లేదదు. నీకు భోజనం పెట్టి దేవుడు ప్రతి నిత్యము పోషిస్తూనే ఉన్నాడు. మనిషి భూమి మీద బ్రతకటానికి అవసరమైనటువంటి భోజనాన్ని పెడుతున్నది దేవుడే. నన్ను నమ్మారు గనక వీరికే సూర్యుడు, నన్ను నమ్మారు గనక వీరికే వర్షము అని చెప్పటం లేదు దేవుడు. అలా చేయగలడు దేవుడు, చేయగలడు. ఆయన నమ్మిన వారికే ఆయన సమకూర్చగలడు. కానీ అలా చేయటం లేదు దేవుడు. ప్రతి ఒక్కరికి తన సేవలు, ప్రతి ఒక్కరికి తన ప్రేమ పంచుతూనే ఉన్నాడు పిల్లరా. ఒక రకంగా చెప్పాలంటే ఆయన సెలవు లేకుండా ఈరోజు భూమి మీద ఏ ఒక్కరు భోజనం చేసి సంతోషించలేరు. ఆయన సెలవు లేకుండా, ఆయన సెలవు ఉంది గనుకనే ప్రతి ఒక్కరు భోజనం చేసి బ్రతుకుతున్నారు, సంతోషిస్తున్నారు. చూడండి ఆ మాట, భక్తుడు పలికిన మాటలు పిల్లరా. అది ఎంత వాస్తవమో, బైబిల్ ఎంత సత్యమో మనకు అర్థమవుతుంది పిల్లరా. ఆయన సెలవు లేకపోతే ఏ ఒక్కరు భోజనం చేసి సంతోషించలేరా? సంతోషించలేరు. కానీ ఈరోజు మనిషి విర్రవీగుతున్నాడు దేవుని మీదనే. దేవుడు లేడని విర్రవీగుతున్నాడు పిల్లరా. మనిషిలాగా దేవుడు ఆలోచించేవాడు కాదు. నా పిల్లలు శత్రువులుగా మారినా సరే నా పిల్లలు అని పరితపించేవాడు మన దేవుడు. ఒకసారి చూడండి, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం పిల్లరా. 25వ వచనము, ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? ఎవరికి సాధ్యము? ఎవ్వరికి సాధ్యపడదు. సూర్యుడిని దేవుడు ఆపేశాడు అనుకో, నీ పంటలు పండవు, నీకు విత్తనాలు రావు, నువ్వు భోజనం చేసుకోలేవు, నువ్వు తినలేవు. ప్రియులారా, నువ్వు బ్రతకాలనే, నువ్వు జీవించాలనే నీ కొరకు సూర్యుడిని మండింపజేస్తున్నాడు. నీ కొరకు వృక్షాలను పెంచుతున్నాడు. నీ కొరకు ఆహారాన్ని ప్రసాదిస్తున్నాడు దేవుడు. ఈరోజు చికెను, రేపు వెజ్, ఎల్లుండి మటను, తర్వాత ఫిష్, ఇలా వర్ష పెట్టుకొని రోజు తింటూ సంతోషిస్తున్నావంటే దానికి కారణం నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ మీద ఎల్లప్పుడూ ప్రేమ చూపే పరలోకపు కన్న తండ్రి ప్రేమ వలనే పిల్లరా. ఆయన ఎగిన నీ మీద ప్రేమ చూపకపోతే, నువ్వు శత్రువుగా మారినా నీ మీద ప్రేమ చూపకపోతే నీకు తిండి లేదు, నువ్వు బ్రతకలేవు భూమి మీద. నువ్వు బ్రతికి ఉన్నావంటే దేవుని ప్రేమ. ఇది దేవుడు శత్రువులను సహితం ప్రేమించే ప్రేమ పిల్లరా. దేవుడు మొదటగా తన శత్రువులను ప్రేమిస్తున్నాడు. ఎవరు బతుకుతున్నారు ఈరోజు చెప్పండి? ఎవరైనా దేవుని దగ్గరికి వస్తున్నారా? ఈరోజు పిల్లరా అనేక మంది దేవుణ్ణి విడిచిపెట్టిన వారుగానే ఉన్నారు. ప్రతి ఒక్కరు ఒకరినొకరు చంపుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు ద్వేషం చూపుతూనే ఉన్నారు. చివరికి యుద్ధాలు చేసుకొని చంపుకుంటున్నారు పిల్లరా, పగలు పెంచుకొని. చివరికి క్రైస్తవులు కూడా మేము దేవుని నమ్మినాము అని చెప్పుకుంటున్నప్పుడు క్రైస్తవులు కూడా ఇతర దేశాలతో యుద్ధానికి బయలుదేరుతున్నారు, యుద్ధం చేసి చంపాలనుకుంటున్నారు. ప్రియులారా, దేవుడు అలా కాదే మరి. దేవుడు అలా చేయటం లేదే. శత్రువులను చంపేయాలని చూడటం లేదే. శత్రువుకు సైతం ప్రాణం పెట్టి పోషిస్తున్నాడే. శత్రువుని సైతం పోషిస్తున్నాడే. మరి క్రైస్తవులు ఎందుకు చేయటం లేదు? గొడవలే. క్రైస్తవుల్లో ఎక్కడ చూసినా గొడవలే, ఒకరినొకరు ఖర్చుకోవడము. బయట సమాజంలో కూడా ఇతరులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడడము, కించపరిచే విధంగా మాట్లాడడము. అన్ని జనులకు వారికంటే దేవుని వాక్యం తెలియదు, దేవుని గురించినటువంటి సరైన జ్ఞానం తెలియదు. మనకు దేవుడు తెలియజేశాడు కదా, సత్యాన్ని తెలియజేశాడు కదా. అలాంటప్పుడు మనము సత్యవాక్య ప్రకారం జీవించాలి కదా. అలా చెయ్యకుండా, సత్యవాక్య ప్రకారం జీవించకుండా అన్ని జనులు రెచ్చగొట్టే మాటలు చేస్తున్నారు ఈరోజు క్రైస్తవ బోధకులే. అన్ని జనులు కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు, వారి విశ్వాసాల జోలికి పోతున్నారు. అవసరమా ఇదంతా క్రైస్తవుడికి? అవసరం లేదు. దేవుడు నీకు చెప్పిన మాటలు నువ్వు ప్రకటించు. దేవుని ప్రేమను ఈ సమాజానికి తెలియజేయి. నువ్వు నీ ప్రేమను తెలియజేయకుండా మతం ముసుగులో చేరేసి నా మతము గొప్ప అనుకుంటా ప్రియులరా. ఇతరులు చేసినట్లుగానే ఈరోజు క్రైస్తవులు కూడా అన్ని జనులను రెచ్చగొడుతున్నారు, వారి మీదకి గొడవలకు కూడా దిగుతున్నారు. ఈ మధ్య యూట్యూబ్లో ఈ బోధకులందరూ చేసేవన్నీ ఇవే. అన్ని జనులను రెచ్చగొడుతున్నారు, వారి జోలికి పోకూడదు పిల్లరా. దేవుడు ఏమన్నాడో తెలుసునా? ఎవరైనా సరే నిన్ను హేతు అడిగితే, నువ్వు నమ్మినటువంటి విశ్వాసమును గురించి, నీకున్నటువంటి నిరీక్షణను గురించి నిన్ను హేతు అడిగితే నిన్నేం చేయమన్నాడో తెలుసునా? వెళ్ళి గొడవ వేసుకోమని చెప్పలేదు, వెళ్ళి వారికి రెచ్చగొట్టే మాటలు చెప్పి వాడిని కించపరిచే విధంగా మాట్లాడమని చెప్పలేదు. అన్ని జనులతోటి ఏం చెప్పారు ఒకసారి చూడండి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక పిల్లరా
బైబిల్లో ఎన్నో ఉన్నతమైన మాటలు రాసినా వీరు చదవక లేదంటే చదివినా అర్థం కాక దేవుని నామానికి అవమానం తెచ్చేవారుగా ఈరోజు క్రైస్తవులే మారిపోతున్నారు పిల్లారా. ఒకసారి చూడండి, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాలు మనం చూడగలిగితే పేతురు గారి ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. ఏమని? నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి ఎప్పుడైనా సరే నువ్వు సిద్ధంగా ఉండాలి సమాధానం చెప్పటానికి. గొడవ పెట్టుకోకూడదు వారితోటి, వారిని రెచ్చగొట్టి మాటలు మాట్లాడకూడదు. వారిని ప్రేమించడం నేర్చుకో. పరలోకపు కన్న తండ్రి ప్రేమిస్తున్నాడు కదా, ఆయన నమ్మకపోయినా వీరందరికీ భోజనం పెడుతున్నాడు కదా. మరి నీకేమైంది? ఆ తండ్రినే నమ్ముతున్నాను అని చెబుతున్నటువంటి నీకు ఏమైంది? నీకున్న నిరీక్షణను గూర్చి వారికి తెలియదు. వారు అన్ని జనులుగా ఉన్నారు కదా, వారికి తెలియదు కదా వాక్యము. కాబట్టి తెలిసిన నీవు వారికి తెలియజేయాలి, వాస్తవాన్ని వారికి తెలియజేయాలి. అప్పుడు వారు తెలుసుకుంటారు. ఒకవేళ వాళ్ళు తెలుసుకొని దేవుని నమ్మారనుకో, నువ్వు దేవుని కొరకు ఒక ఆత్మను సంపాదించిన వాడివి అవుతావు. నీకు దేవుని దగ్గర బహుమానం దొరుకుతుంది. ఒకవేళ నమ్మలేదా, వారే దేవునికి సమాధానం చెప్పుకుంటారు ఒకరోజు. మరి నువ్వు మధ్యలో వారి మీద ద్వేషం వెదజల్లడం ఎందుకు? వారి మీద గొడవలకు దిగడం ఎందుకు? క్రైస్తవుడికి ఇది తగదు పిల్లారా, క్రైస్తవులకు ఇది తగదు. అన్య జనులను మనం ప్రేమించాలి, కానీ వారిని తృణీకరించకూడదు. ఈరోజు క్రైస్తవుడినే తృణీకరిస్తున్నాడు. ఇంకా అన్య జనులు తృణీకరించడం పెద్ద విషయం కాదు. క్రైస్తవుడినే తృణీకరిస్తున్నాడు, సహోదరుడినే తృణీకరిస్తున్నాడు. ప్రియులారా, క్రైస్తవ్యం మారాలి. దేవుడు చెప్పిన మాటలేంటి, వీళ్ళు చేస్తున్నవేంటి అనేది పరీక్షించుకోవాలి ప్రతి క్రైస్తవుడు. మనమైన ఎవ్వరిమైనా పిల్లరా, క్రైస్తవుడైన తర్వాత ప్రతి ఒక్కడు పరీక్షించుకోవాలి. దేవుడు ఏం చెప్పాడు, మనం ఏం చేస్తున్నాం అనేది చూడాలి. చెప్పాడు కదా, సాత్వికంతో వారికి సమాధానం చెప్పండి, అప్పుడు వారు తెలుసుకుంటారు. అలా చెప్పకుండా నువ్వు గొడవ వేసుకున్నావు అనుకో, వారు ఏం తెలుసుకుంటారు? అప్పుడు నీ మీద తిరుగుబాటు చేస్తారు, దేవుణ్ణి అపార్థం చేసుకుంటారు, దేవుని దగ్గరికి రారు. దేవుని పిల్లలే కదా వాళ్ళు కూడా, వారు దేవుని పిల్లలే. వారు తప్పిపోయారు, నీవు తప్పిపోయి వచ్చావు ఈరోజు తెలుసుకొని. మరి మనం ఎలా ఉండాలి? వారిని కూడా ప్రేమించి దేవుని దగ్గరికి చేర్చాలి పిల్లారా. అది దేవుడు కోరుకుంటున్నది. అందుకే దేవుడు చెప్పింది, శత్రువుల సైతము మీరు ప్రేమించాలి. మీ పరలోకపు కన్న తండ్రికి మీరు పిల్లలుగా ఉండాలంటే, తండ్రికి తగ్గ తనయులుగా మీరు అనిపించుకోవాలంటే మీ శత్రువులను మీరు ప్రేమించాలి అని చెప్పాడు పిల్లారా. ప్రేమించాలి. దావీదు గారి గురించి మనకు తెలుసు పిల్లారా. దావీదు గారు దేవునికి ఇష్టానుసారుడైనటువంటి మనుష్యుడు, దేవుని ఉద్దేశాలన్నీ నెరవేర్చినటువంటి వాడు, గొప్ప భక్తుడు దావీదు గారు పిల్లారా. అయితే ఒకనాడు ఫిలిష్తీయుడైనటువంటి గొలియాతు దేవుని మీద తిరుగుబాటు చేస్తూ దేవుని సైన్యాన్ని తిరస్కరిస్తున్నప్పుడు సౌలు, ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఉన్నటువంటి సౌలు, అలాగే ఆ సైన్యము ఆ గొలియాతును చూసి అతని మాట్లాడే మాటలను బట్టి భయపడిపోయారు భయంకరంగా. అతని దేహ దారుఢ్యాన్ని చూసి ఎవరు అతనితో యుద్ధం చేయడానికి మొగ్గు చూపలేదు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బాలుడుగా ఉన్నటువంటి దావీదే ముందుకొచ్చి గొలియాతును తెగ నరికి ఇశ్రాయేలు ప్రజలకు ఆ రోజు విజయాన్ని తెచ్చిపెట్టాడు పిల్లారా. ఆ విజయాన్ని తెచ్చిపెట్టిన సంబరములో అనేక మంది స్త్రీలు, ఇశ్రాయేలు ప్రజలు అయినటువంటి స్త్రీలు ఏం చేశారో తెలుసునా? కొనియాడారు దావీదును. ఏమని ఒకసారి చూడండి ఆ మాట పిల్లారా. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం మనం చూడగలిగితే 7వ వచనం నుంచి నేను చదువుతున్నా, ఒకసారి చూడండి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరనిరి. దావీదు 10,000 కొలది శత్రువులను హతం చేశాడు, సౌలు 1000 కొలది మాత్రమే శత్రువులను హతము చేశారని కొనియాడుతున్నారు దావీదును పిల్లరా. అది చూసినటువంటి సౌలు గారు ఏమి జరిగిందో తెలుసునా? అతని మనసులో ఏం కలిగిందో తెలుసునా? ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు బహుకోపము తెచ్చుకొని, నేను రాజును, నన్ను కొనియాడాలి, ఈ ప్రజలు నన్ను కొనియాడాలి గాని నన్ను పక్కన పెట్టేసి బాలుడైనటువంటి దావీదును కొనియాడుతున్నారేంటి అని
కోపం పెంచుకున్నాడు దావీదు మీద ప్రియులారా. తర్వాత వారు దావీదునకు 10,000 కొలది అని నాకు 1,000 కొలది అనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అని అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. అప్పటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు చూస్తున్నాడు. ప్రేమించటం లేదు, ఒక శత్రువుగా భావిస్తున్నాడు, ఒక శత్రువుగా చూస్తున్నాడు దావీదును సౌలు గారు. ప్రియులారా, దావీదు గారు చేసింది మేలే కదా, కీడేం చేయలేదు కదా. కానీ సౌలు భయం ఏంటంటే నా రాజ్యానికి ఎక్కడ తూట్లు పడతాయో, నా రాజ్యం ఎలా కైసమం చేసుకుంటాడో దావీదు అనే భయంతో దావీదును చంపేస్తే పోలా అనే ఆలోచనలో పడిపోయాడు పిల్లారా సౌలు. కోపం పెంచుకోవడమే కాదు, అతని మీద విషపు చూపు చూపడమే కాదు, చివరికి దావీదును చంపేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. తన కుమారుడైనటువంటి యోనతానుకు చెప్పాడు, తన సైన్యానికి, ఇశ్రాయేలు సైన్యానికి చెప్పాడు, దావీదును లేపేయండి, చంపేయండి అని సౌలు చెప్పాడు. అయితే దేవుడు ఏం చేశాడంటే, సౌలు ఎన్ని కుయుక్తులు పడినా, ఎన్ని కుట్రలు చేసినా దేవుడు దావీదును కాపాడుతూ వచ్చాడు పిల్లారా, కాపాడుకుంటూ వచ్చాడు. సౌలు ఇక లాభం లేదు, నేనే రంగంలోకి దిగి దావీదుని వెతికి చంపేద్దాము అనుకొని దావీదును వెతుకుటానికి పర్వతంలోకి వెళ్ళాడు పిల్లారా. ఎందుకంటే దావీదు గారు భయపడిపోయి ఆ పట్టణంలో ఉండకుండా, నివాసం చేయకుండా అరణ్యంలో నివాసం చేస్తూ ఉండేవాడు. సౌలే తనతో పాటు ఇశ్రాయేల్ సైన్యాన్ని 3,000 మందిని వెంటబెట్టుకొని దావీదు ఎక్కడ ఉన్నాడని ఎత్తుక్కుంటూ వెళ్ళాడు పిల్లారా. వెతుక్కుంటూ వెళ్తున్నప్పుడు ఆ మార్గ మధ్యంలో ఒక గుహ దగ్గర ఆగిపోయాడు. అలిసిపోయి అక్కడ నిద్రపోవడం మొదలుపెట్టాడు. సౌలు, తన సైన్యము అందరూ అక్కడ నిద్రపోతున్నారు పిల్లారా, రెస్ట్ తీసుకుంటూ. దావీదైతే అదే గుహలో లోన ఉన్నాడు. అతని ప్రజలందరూ అక్కడే ఉన్నారు పిల్లారా. ఎప్పుడైతే సౌలు నిద్రపోతున్నాడో అప్పుడు దావీదు గారు వస్తారు. సౌలు దగ్గరకు వచ్చి తన వస్త్రపు చెంగును కోస్తాడు పిల్లారా. అది కోసినందుకే దావీదు బహుగా బాధపడిపోతాడు. ఒకసారి చూడండి ఆ మాట. మేలు చేసినటువంటి దావీదును చంపటానికి సౌలు బయలుదేరాడు. అక్కడ ఏం జరిగిందో చూస్తే పిల్లారా, 24వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయం మనం చూడగలిగితే మొదటి వచనం నుంచి నేను చదువుతా, ఒకసారి చూడండి. సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగి రాగా దావీదు ఏన్గెది అరణ్యమందు ఉన్నాడని అతనికి వర్తమానము వచ్చెను. అప్పుడు సౌలు ఇశ్రాయేలందరిలో నుండి 3,000 మందిని ఏర్పరచుకొని వచ్చి కొండ మేకలకు, వాసములకు, శిలాపర్వతముల మీద దావీదును అతని జనులను వెతుకుటకై బయలుదేరెను. మార్గమునున్న గొర్రెల దొడ్లకు అతడు రాగా అక్కడ గుహ ఒకటి కనపడెను. అందులో సౌలు శంఖానెత్తికి పోగా దావీదును అతని జనులను ఆ గుహ లోపలి భాగంలో ఉండిరి. కనుక దావీదు జనులు, అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నువ్వు అతనికి చేయునట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చెనని అతనితో అనగా, దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగును కోసెను. సౌలు పై వస్త్రపు చెంగును తాను కోసెనని దావీదు మనసు నొచ్చి, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు కనుక యెహోవా చేత అభిషిక్తుడైనటువంటి నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతన్ని నేను చంపను అని తన జనులతో చెప్పెను. ఈ మాటలు చెప్పి దావీదు తన జనులను అడ్డగించి సౌలు మీదికి పోనీయక వారిని ఆపెను. ఆలోచించండి పిల్లారా, సౌలు నిష్కారణంగా దావీదును చంపాలని బయలుదేరాడు. అయితే దేవుడు దావీదుకే తన శత్రువును అప్పగించాడు. శత్రువు దొరికితే ఎవరైనా విడిచిపెడతారా? ఆలోచించండి. శత్రువు తన చేతికి దొరికితే ఎవరైనా విడిచిపెడతారా? ఈ లోకంలో విడిచిపెడతారా? ఎవ్వరు విడిచిపెట్టారు పిల్లారా. శత్రువు దొరికాడు, ఇంకా చంపేద్దాము, మన పగ తీర్చుకుందాము అనుకుంటారు ఎవరైనా. కానీ ఇక్కడ దావీదు చూడండి, విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ లోకానికి విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. లోకనీతిని పాటించటం లేదు దావీదు. లోకనీతిని పాటిస్తే సౌలును చంపేసేవాడు పిల్లారా. నా శత్రువు నన్ను నిష్కారణంగా నన్ను చంపడానికి వచ్చాడు గనక, నాకు దొరికాడు గనక నేను చంపేస్తాను, దేవుడే నాకు అనుగ్రహించాడు అని చంపేవాడు పిల్లారా. దావీదుకు దేవుని మనస్సు అర్థమైంది. దావీదుకు దేవుని మనసు అర్థమైంది గనకనే నాకు దేవుడు నా శత్రువును అనుగ్రహించినా నేను నా శత్రువుని నేను చంపను. ఎంత మంచి లక్షణమో, ఎంత మంచి స్వభావమో చూడండి పిల్లారా దావీదులో. శత్రువును చంపకుండా విడిచిపెట్టాడు దావీదు.
శత్రువును ప్రేమించడం అంటే మరి ఇది కాదా? ఆలోచించండి. శత్రువును ప్రేమించడం అంటే ఇంక ఇది కాదా? శత్రువు తన దగ్గరికి వచ్చినా, తన చంపటానికి వచ్చిన వాణ్ణి దేవుడు తన చేతికి అప్పచెప్పినా చంపకుండా విడిచిపెట్టాడంటే శత్రువును ప్రేమించడం అంటే ఇదే పిల్లరా. శత్రువును ప్రేమించడం అంటే ఇదే. పరలోకపు కన్న తండ్రికి తగిన కుమారుడు దావీదు. అంతే కదా, యేసుక్రీస్తుల వారు పలికిన మాటలు అదే కదా. మీరు మీ పరలోకపు కన్న తండ్రికి పిల్లలగునట్లుగా మీరేం చేయాలంటే మీ శత్రువును ప్రేమించమని చెప్పాడు కదా. దావీదు చేశాడు, అదే చేశాడు పిల్లరా. దేవుడు శత్రువునే తన చేతికి అప్పచెబితే దావీదు చంపలేదు, చుట్టూ ఉన్న జనాంగం కూడా చంపేమని చెప్పారు. కానీ దావీదు చంపనని చెప్పాడు. ఎందుకంటే తన శత్రువును ప్రేమించాడు దేవుని మాట ప్రకారం. ఇదే శత్రువును ప్రేమించడం అంటే పిల్లరా. దేవుడు నేర్పినటువంటి ధర్మం ఇది. లోకం నేర్పినటువంటి నీతి కాదు, ఇది దేవుని ధర్మం. దేవుని ధర్మము, దేవుని నీతి. దేవుని నీతి పిల్లరా. మరొక సందర్భంలో విడిచిపెట్టాడు కదా, దావీదు చంపకుండా విడిచిపెట్టాడు కదా. సౌలు ఇంక మానేయచ్చు కదా, అయ్యో నా ప్రాణం తీయకుండా దావీదు విడిచిపెట్టాడు గొప్ప మనసుతోటి, ఇక దావీదు జోలికి నేను వెళ్ళకూడదు అనుకోవాలి కదా. అనుకోలేదు అలా. జీఫీలు అనేవారు సౌలు గారి దగ్గరకు వచ్చి, ఇదిగో దావీదు పలానే అరణ్యంలో ఉన్నాడు, మనం వెళ్ళి పట్టుకుందాం రండి అంటే మరలా సౌలు దావీదును పట్టుకొని చంపడానికి బయలుదేరాడు పిల్లరా. అప్పుడు ఏం జరిగింది? మరలా అప్పుడు దేవుడు సౌలును దావీదుకి అప్పగించాడు. అప్పగించినప్పుడు పక్కన ఉంటున్నట్టు అభిషేక్ నేను ఇప్పుడే చంపేస్తాను దావీదు, ఇప్పుడే చంపేస్తాను, నీ శత్రువును మనకు అప్పగించేశాడు దేవుడు, నేను చంపేస్తానంటే దావీదు ఏం పలికాడో చూడండి పిల్లరా. దావీదు గారు ఏం పలికాడో చూడండి, ఎంత గొప్ప మనసో చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 26వ అధ్యాయం మనం చూడగలిగితే 8వ వచనం నుంచి నేను చదువుతాను చూడండి పిల్లరా. 8వ వచనం నుంచి, అప్పుడు అభిషేక్ దావీదుతో, దేవుడు ఈ దినమున నీ శత్రువుని నీకు అప్పగించెను, కాబట్టి నీ చిత్తమైతే ఈ ఈటతో ఒక్క పోటు పొడిచి నేనతన్ని భూమికి నాటివేతును, ఒక్క దెబ్బతో నీ పరిష్కారం చేతుననగా దావీదు, నీవతన్ని చంపకూడదు, యెహోవా చేత అభిషేకము నొందిన వారిని చంపి నిర్దోషి అగుటకు ఎవనికి సాధ్యము? యెహోవా జీవము తోడు, యెహోవాయే అతన్ని మొత్తును, అతడు అపాయం వలన చచ్చును లేదా యుద్ధమునకు పోయి నశించును. యెహోవా చేత అభిషేకము నొందిన వారిని నేను చంపను, అలాగున నేను చేయకుండా యెహోవా నన్ను ఆపునుగాక. దావీదు గారు పలికిన మాటలు చూడండి పిల్లరా. ఇది దేవుని నీతి, దేవుడు నేర్పినటువంటి సంస్కారం, దేవుడు నేర్పినటువంటి నీతి పిల్లరా. అందుకే శత్రువు తన దగ్గరికి వచ్చినా, దేవుడు అప్పగించినా చంపకుండా విడిచిపెట్టాడు రెండోసారి కూడా దావీదు. శత్రువును ప్రేమించడం అంటే ఇదే. నీ శత్రువును నువ్వు ప్రేమించడం అంటే ఇదే పిల్లరా. చివరికి సౌలే దావీదు గురించి గొప్పగా సాక్ష్యం పలికాడు. ఏం చెప్పాడో తెలుసునా? మొదటి సమూయేలు గ్రంథం 24 పిల్లరా. 24 చూస్తే 16 నుంచి నేను చదువుతూ చూడండి. దావీదు ఈ మాటలు సౌలుతో మాట్లాడి చాలింపగా సౌలు, దావీదా నాయనా, ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి దావీదుతో ఇట్లనెను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి కనుక నీవు నాకంటే నీతిపరుడువు. దావీదు, నాయనా నీవు నాకంటే నీతిపరుడువు. దేవుడు నన్ను నీ చేతికి అప్పచెప్పాడు, నువ్వు చంపచ్చు, కానీ నువ్వు చంపకుండా విడిచిపెట్టావు నన్న, కాబట్టి నాకంటే నీతిపరుడువు నీవు దావీదు అని శత్రువే సాక్ష్యం పలుకుతున్నాడు పిల్లరా. నిజంగా ఈరోజు క్రైస్తవులు కూడా ఇదే చేయగలిగితే, మమ్మల్ని హింసిస్తున్నారు, మమ్మల్ని కొడుతున్నారు, లేదంటే మమ్మల్ని ఏదో అంటున్నప్పుడు వారిని గీన ప్రేమించగలిగితే, నువ్వు గీన నీ ప్రేమ వారి మీద చూపితే వారు పలికే మాటలు కూడా ఇలానే ఉంటాయి. మాకన్నా మీరే నీతిమంతులు, మేము ఎన్ని హింసించినా మీరు ఏమనలేదు, మిమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా మీరు ఏమనలేదు, దేవుని ప్రేమ మీలో ఉంది, మమ్మల్ని క్షమించండి అని వేడుకుంటారు పిల్లారా. మమ్మల్ని క్షమించండి అని వేడుకుంటారు. కానీ ఈరోజు క్రైస్తవం అలాంటి ప్రేమ చూపుతున్నదా? అలాంటి ప్రేమ చూపుతున్నదా? ఎవరు శత్రువుని ప్రేమిస్తున్నారు పిల్లరా? ఆలోచించండి. శత్రువు ఎప్పుడు దొరుకుతాడా, వాడిని చంపేద్దామా, ఎప్పుడు మన కోపం తీర్చుకుందాము, ఎప్పుడు వాడిని లేపేద్దాము అని ఆలోచిస్తున్నారే కానీ ప్రతి ఒక్కరూ
ఆ శత్రువుని సైతము ప్రేమించాలి అని బైబిల్లో రాయబడిన నిజంగా నెరవేర్చలేని వారిగా కేవలం నమ్మకార్థ క్రైస్తవులుగా మారిపోతున్నారు పిల్లారా. దావీదు గారిలాగా ప్రేమ చూపితే ఎంత బాగుంటుంది. దావీదు గారు సౌలును క్షమించి విడిచిపెట్టాడు కదా, చంపకుండా విడిచిపెట్టాడు కదా. అదే కదా దేవుడు కోరుకున్నది. నాకు కుమారులుగా మీరు ఉండాలంటే, నాకు తగిన పిల్లలుగా మీరు ఉండాలంటే మీరు మీ శత్రువులను ప్రేమించాలి. ఇది కఠినంగానే ఉంటుంది, చాలా కష్టంగానే ఉంటుంది, చాలా బాధగానే ఉంటుంది. అయినా సరే నువ్వు దేవుని కుమారుడివి కుమార్తెవు అవ్వాలనుకుంటే నువ్వు క్షమించాలి నీ శత్రువును ప్రేమించాలి పిల్లలు. అందుకే ఈ చరిత్ర మన కొరకు రాయించాడు, మనం అలా మారాలని. ఈరోజు క్రైస్తవ్యాన్ని చూస్తుంటే బాధ కలుగుతుంది. అంత నామకార్థ క్రైస్తవ్యంగా మారిపోయింది. నామకార్థ క్రైస్తవ్యమే. బైబిల్లో రాయబడిన మాటలు ఎప్పుడూ పక్కన పెట్టేశారు. నిజంగా అన్య జనుల జోలికి పోయి వారిని రెచ్చగొడుతున్నారు, అనరాని మాటలు అంటున్నారు మన వల్లే. పిల్లరా, అవి మనకు తగదు. వారు మనల్ని హింసించినా మనం క్షమించి విడిచిపెట్టాలి. వారి కొరకు ప్రార్థన చేయమని చెప్పాడు దేవుడు. వారి కొరకు ప్రార్థన చేయాలి, క్షమించి విడిచిపెట్టాలి. అంతేకాదు ఇంకేం చేయమన్నాడో తెలుసునా? నీకు శత్రువులుగా మారిన వారి పట్ల మనం ఏం చేయాలో తెలుసునా? దేవుడు చెప్పిన మాట ఒకసారి చూడండి. రోమీలకు రాసిన పత్రిక పిల్లరా, రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 20వ వచనం పిల్లరా, 20వ వచనం నేను చదువుతున్నా. మన శత్రువులను క్షమించడమే కాదు, మనం ఇంకా ఏం చేయాలో తెలిసిన మన శత్రువుల పట్ల. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పి కొని ఉంటే దాహమిమ్ము. దేవుడు చెబుతున్నాడు పిల్లారా. ఎవరికి? మనకే. లోకం చేయదు, తన శత్రువుకి భోజనం పెట్టదు, తన శత్రువుకి దాహానికి నీరు ఇవ్వదు ఈ లోకము. కానీ నీవు వారికి డిఫరెంట్. నువ్వు వారిలాగానే ప్రవర్తించకూడదు. నీ శత్రువు కనపడితే వారికి ఆహారం అవసరమైతే నువ్వు భోజనం పెట్టాలి. అప్పుడే నీ పరలోకపు కన్న తండ్రికి నువ్వు నిజమైన కుమారుడు, నిజమైన కుమార్తె అవుతావు. నీవే నిజమైన క్రైస్తవుడు అవుతావు. అలా కాకుండా వాడు నా శత్రువు, వాడు నా పగవాడు, వాడింటికి నేను వెళ్ళను, నాకు సంబంధం లేదు అని అనుకుంటే మనము దేవుని పిల్లలం కాలేము, ఎప్పటికీ కాలేము. కాకపోతే నీకు సాటిస్ఫాక్షన్గా, నీ మనసు సంతోషంగా, లేదంటే నీకు సంతుష్టికరంగా ఉండడం కొరకు నేను ఆదివారం చర్చికి వెళ్ళాను, ప్రశాంతంగా గడిపాను, ఇంటికి వచ్చాను అని నీ తృప్తి కొరకు నువ్వు చేస్తున్నవే తప్ప దేవుడు నీ భక్తిని అంగీకరించడు. ప్రతి ఒక్క క్రైస్తవుడు ఇది తెలుసుకోవాలి. ప్రతి ఒక్క క్రైస్తవులము మనమందరం పాటించాలి. మనమందరం నిజంగా దేవుడు కోరుకున్నట్టుగా ఇలా పాటిస్తే ఈరోజు ప్రపంచంలో దేవునికి శత్రువులంటూ ఎవరు ఉండేవారు కాదు. అందరూ దేవుని పిల్లలుగా మారిపోయేవారు. ఒకనాడు యూదులు మా దేవుడు మా దేవుడు మా దేవుడు అని చెప్పి వారు దేవుని కొరకు బ్రతకకుండా అన్ని జనులను కూడా దేవుని దగ్గరికి రానియకుండా చివరికి దేవునికి ద్రోహం చేసినటువంటి వారిగా మారిపోయారు. ఈరోజు క్రైస్తవులు కూడా అదే బాటలో నడుస్తున్నారు. మా దేవుడు, మేము గొప్ప దేవుడిని నమ్ముతున్నాం అని చెప్పారు. బాగానే ఉంది, గొప్ప దేవుడినే నమ్ముతున్నావు. ఆ గొప్ప దేవుడు చెప్పిన మాటలను నువ్వు పాటిస్తున్నావా? అది పాటించరు. అది పాటించకుండా వీరు కూడా మతం ముసుగులోకి వెళ్ళిపోయారు. ప్రియులారా, దానివల్ల మనకు ప్రయోజనం ఏముండదు. మన శత్రువును సైతం మనం ప్రేమించాలి. ఒక దావీదు ఎలా ప్రేమించాడో మనం ప్రేమించాలి. శత్రువుకు ఆహారము అవసరమైతే భోజనం పెట్టాలి, తాగటానికి నీరు ఇవ్వాలి. ప్రియులారా, ఒకనాడు సిరియన్లు పిల్లారా, సిరియా దేశస్థులు ఇశ్రాయేల్ ప్రజలకు విరోధులు వాళ్ళు. సిరియా దేశస్థులు ఇశ్రాయేలులకు విరోధులు వాళ్ళు. ఆ సిరియా రాజు ఇశ్రాయేల్ ప్రజలతో యుద్ధం చేయాలనుకొని తన సైన్యాన్ని ఎక్కడెక్కడ పెట్టాలో ఆలోచించుకుంటుంటే పిల్లారా, అప్పుడు అది ప్రవక్త అయినటువంటి ఇశ్రాయేలు జనాంగంలో ఉన్నటువంటి ప్రవక్త అయినటువంటి ఎలీషా గారు తెలుసుకొని, దేవుడు తెలియజేశాడు గనక తెలుసుకొని ఇశ్రాయేలు రాజుకు చెబుతాడు, నువ్వు పలాని చోట నీ సైన్యాన్ని పెట్టవద్దు, ఎందుకంటే సిరియన్లు రాబోతున్నారు, వాళ్ళు చంపేస్తారు, కాబట్టి ఆ సైన్యాన్ని అక్కడి నుంచి తీసేయి అని అంటే పిల్లరా, ప్రవక్త చెప్పినట్టుగా ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలను ఏలుతున్నటువంటి రాజు ప్రవర్తించాడు. తద్వారా ఈ సిరియన్ల చేతుల నుంచి తప్పించుకున్నాడు. పిల్లరా, మాటికి ఇలా జరగటం వలన
సిరియా రాజుకు డౌట్ వచ్చేస్తుంది, మనలో ఎవరో స్పై ఉన్నారు, ఇశ్రాయేల్ ప్రజలకు ఈ సమాచారాన్ని మనం మాట్లాడుకుంటున్న సమాచారాన్ని తెలియజేసేటువంటి ఒక స్పై ఉన్నాడు అని ప్రియులారా అడగగా, ఆ సైనికుల్లో ఒకరు లేచి, రాజా, మనలో ఎవరు ఇశ్రాయేల్ పక్షంలో ఎవరూ లేరు, కాకపోతే ఇశ్రాయేలు దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, గొప్ప ప్రవక్త. ఆ ప్రవక్తకు మనము కోటలో మాట్లాడుకున్న సంగతులన్నీ తెలిసిపోతున్నాయి, ఎందుకంటే దేవుడే ఆ ప్రవక్తకు తెలియజేస్తున్నాడు. దానిని బట్టి ఇశ్రాయేలు రాజుకు చెప్పడం బట్టి ఇశ్రాయేలు రాజు మన చేతుల నుంచి తప్పించుకుంటున్నాడు రాజా అంటే, అయితే ఆ ప్రవక్త ఎక్కడున్నాడో వెళ్ళి చూసి రండి, మనం వెళ్ళి అతన్ని పట్టుకొని వద్దామని చెబుతాడు పిల్లారా. అప్పుడు వారు ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత గొప్ప సైన్యాన్ని పంపిస్తాడు. దేనికి? ఒక ప్రవక్తను పట్టుకోవటానికి. ఆయన ఎవరో కాదు, ఎలీషా గారు. ఎలీషా గారిని పట్టుకోవటానికి సిరియా రాజు తన గొప్ప సైన్యాన్ని అంతా పంపిస్తాడు. పట్టుకొని రండి, తీసుకొని రండి, మన సీక్రెట్స్ అన్ని తన ప్రజలకు తెలియజేస్తున్నాడు, మనకు యుద్ధం చేయకుండా అడ్డుగా ఉన్నాడు కనుక అతన్ని ముందు లేపేద్దామన్న విధంగా ప్రియులారా సిరియా రాజు తన సైన్యాన్ని పంపాడు. సిరియా రాజు పంపిన తర్వాత అప్పుడు ప్రవక్త అయిన ఎలీషా గారి దగ్గరికి వస్తారు వాళ్ళందరూ ప్రియులారా. వచ్చినప్పుడు ప్రవక్త బలుగుతాడు, ఏమనంటే, వీరిని అందరినీ అంధత్వంతో మొత్తం తేవానని దేవుణ్ణి వేడుకుంటాడు. అంటే కళ్ళు కనపడకుండా మారిపోతారు ప్రియులారా, వారికి అంధత్వం వచ్చేస్తుంది. దేవుడు వేడుకున్న వెంటనే ప్రియులారా అంధత్వం వచ్చేసింది. వెంటనే ఆ ప్రవక్త గారు చెబుతారు, ఏమన్నా తెలిసిన ఎలీషా గారు, ఇదిగో మీరు వెతుకుతున్న మనిషికి నేను త్రోవ చూపుతాను, నాతో పాటు రండి అని చెప్పంగానే ఆ సిరియా సైన్యమంతా ఎలీషా గారితో బయలుదేరతారు. ఆ ఎలీషా గారు షోమ్రోను పట్టణానికి వారిని తీసుకుని వెళ్తారు పిల్లారా. షోమ్రోను పట్టణానికి ఎక్కడైతే రాజు పరిపాలన చేస్తున్నాడో అక్కడికి తీసుకెళ్ళినప్పుడు అప్పుడు దేవుణ్ణి వేడుకుంటాడు, తండ్రి దేవా, వీరి కళ్ళు మరలా ఓపెన్ చేయండి. దేవుడు వారి కళ్ళు తెరిపిస్తాడు మరలా. అప్పుడు వారు చూసేసరికి చుట్టూ ఇశ్రాయేల్ జనాంగం ఉంది. షోమ్రోన్లో ఉండిపోయినట్టు వాళ్ళు కనబడిపోతాయి. అయ్యో, మనం చిక్కిపోయామే అని భయపడుతున్నప్పుడు అప్పుడు ఇశ్రాయేల్ రాజు పలుకుతాడు, నాయనా, వీరిని కొట్టుదనా? మిమ్మల్ని చంపటానికి వచ్చారు కదా, మన మీద దాడి చేయడానికి వచ్చారు కదా, మరి దేవుడు మనకు అప్పచెప్పాడు గనక వీరిని చంపేసేనా, వీరిని కొట్టుదనా అని ప్రవక్తను అడుగుతాడు పిల్లారా. అప్పుడు ప్రవక్త పలికిన మాట చూడండి, వండర్ఫుల్. ఒకసారి చూడండి, దేవుని పిల్లలు ఎలా ఉంటారో మనం తెలుసుకోవాలా. మనం తెలుసుకుంటే మనము కూడా బాగుపడతాం. 2వ రాజుల గ్రంథం ఒకసారి చూడండి, 6వ అధ్యాయం పిల్లారా. 6వ అధ్యాయము 21వ వచనం నుంచి నేను చదువుతున్నా. అంతటా ఇశ్రాయేలు రాజు వారిని పారజూచి, నాయనా, వీరిని కొట్టుదునా అని ఎలీషా అడుగగా, అతడు, నీవు వీరిని కొట్టవద్దు, నీ కత్తి చేతను నీ వింటి చేతను నీవు చెరపట్టిన వారినైనను కొట్టుదువా, వారికి భోజనం పెట్టించి వారు తిని త్రాగిన తర్వాత వారు తమ యజమాని యొద్దకు వెళ్ళుదురని చెప్పెను. ఎంత గొప్ప ప్రేమ ప్రవక్త చూపిస్తున్నాడు చూడండి పిల్లారా. ఈ సిరియన్ సైన్యము ఎందుకు వచ్చారో తెలుసునా? ప్రవక్త అయినటువంటి ఎలీషాను పట్టుకొని తీసుకెళ్లాలని, తనను చంపాలని. అలాంటిది ఎలీషా గారు తన శత్రువులను సైతము ప్రేమించాడు పిల్లారా. తనను పట్టుకోవటానికి వచ్చినటువంటి సైన్యాన్ని చూసి, వారిని కొట్టద్దు నాన్న, వారికి భోజనం పెట్టి పంపేయండి, వారికి భోజనం పెట్టి మరలా వారి దేశానికి పంపించండి, తమ రాజు దగ్గరికి పంపించండి అని గొప్ప ప్రేమ చూపాడు తమ శత్రువుల పట్ల పిల్లారా ప్రవక్త. 22వ వచనము, అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములు సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమాని యొద్దకు పోయిరి. అప్పటి నుండి సిరియనులు దండువారు ఇశ్రాయేలు దేశంలోనికి వచ్చుట మానివేశను. వారు మరలా రాలేదు పిల్లారా, మరలా యుద్ధానికి రాలేదు సిరియన్లు. ఎందుకో తెలుసునా? మేము వాళ్ళకేదో కీడు చేయాలని పోతే వారు మాకు మేలు చేసి పంపించారే, మరలా మనం వారి దగ్గరికి పోవడం మంచిది కాదని వారు ఎప్పుడు రాలేదు పిల్లారా. ఇశ్రాయేలు ప్రజల మీదకి యుద్ధానికి రాలేదు. దేనికి బట్టి? ప్రవక్త తన శత్రువుల పట్ల చూపిన ప్రేమను బట్టి. మన పరలోకపు కన్న తండ్రికి పిల్లలుగా ఉండాలంటే, కుమారులుగా ఉండాలంటే శత్రువును ప్రేమించాలి, శత్రువును క్షమించాలి, శత్రువుకు భోజనం అవసరమైతే భోజనం పెట్టాలి, దాహం అవసరమైతే దాహానికి నీళ్ళు ఇవ్వాలి పిల్లారా. అది భక్తులు చేసింది, అది మనకు బైబిల్లో రాయించబడినటువంటి చరిత్ర. మరి ఆ చరిత్ర ప్రకారము, భక్తులు చేసిన ప్రకారము ఈరోజు క్రైస్తవ్యం నడుచుకోవాలి కదా. ఈరోజు క్రైస్తవులే యుద్ధాలకి కాలు దూవుతున్నారంటే వీరికి బైబిల్ ఏమర్థమైంది ఆలోచించండి. అమెరికా క్రిస్టియన్ కంట్రీ, కానీ యుద్ధానికి కాలు దూవుతుంది, ప్రతి ఒక్కరితో యుద్ధం చేయాలని చూస్తుంది.
ప్రియులారా, ఇది క్రైస్తవ్యం కాదు, ఇది మతము. ఇది మతము, నామకార్థ క్రైస్తవ్యము. నిజమైన క్రైస్తవుడు ఏం చేస్తాడో తెలుసునా? శత్రువుకు సైతము భోజనం పెట్టి పంపుతాడు. ఒక ఎలీషా పెట్టి పంపించినట్టు. ఒక ఎలీషా ప్రవక్త పెట్టి భోజనం పెట్టి శత్రువుకు పంపించాడు కదా, రిటర్న్ ఇంటికి తన యజమాని దగ్గరికి పంపించాడు కదా. అదే చేయాలి ఈరోజు క్రైస్తవుడు. లేదండి వారు క్రూరులండి, వారు చంపుతారండి, వాళ్ళు మమ్మల్ని ప్రతినిత్యము హింసిస్తున్నారండి అని మనం చెప్పచ్చు. వారు హింసించినా బాధ పెట్టినా నువ్వు క్షమించి తీరాలి. క్షమించకపోతే నువ్వు నీ పరలోకపు కన్న తండ్రికి కుమారుడివి కాదు. మన యేసుక్రీస్తుల వారిని చూడండి, అనరాని మాటలు అన్నారు. భూమి మీద ఆయన ఉన్నప్పుడు అనరాని మాటలు అన్నారు. ముఖాన ఉమ్ము ఊశారు, పిడిగుద్దులు గుద్దారు. నిన్నెవరు కొట్టారో ప్రవచింపమని చెప్పారు యేసుక్రీస్తుల వారితోటి. కొరడాలు తీసుకొని చర్మమంతా లేచిపోయే విధంగా కొట్టారు పిల్లరా. యేసుక్రీస్తుల వారిని చిత్రహింసలు చేశారు. చివరికి ఆ శిలువ మోపించి ఆ శిలువలో మేకులు కొట్టి శిలువలో మరణానికి అప్పచెప్పారు పిల్లారా. శిలువలో హింసించారు యేసుక్రీస్తుల వారిని. అలాంటప్పుడు యేసుక్రీస్తుల వారు పగ తీర్చుకోవచ్చు కదా, తన శత్రువుల పట్ల పగ తీర్చుకోవచ్చు కదా. ఇంతగా అన్యాయంగా హింసించిన వారిని శిక్షించవచ్చు కదా. ఆయన న్యాయం అయితే శిక్షించవచ్చు. పేతురు గారిని చూసి, పేతురు నువ్వు కత్తి తెచ్చావు గనక వీరిని లేపే పేతురు అని చెప్పొచ్చు యేసుక్రీస్తు వారు. పేతురు అలా చెప్పలేదే. నీ కత్తి తీసి వరలో పెట్టు పేతురు, నువ్వు కత్తి పట్టి చంపకూడదు. నేను చంపటానికి రాలేదు ఈ భూమి మీదికి, చంపమని చెప్పటానికి నేను ఈ భూమి మీదికి రాలేదు. మరి ఎందుకు వచ్చారు ప్రభు అంటే, శత్రువులను సైతము ప్రేమించాలి, ఆ శత్రువుల కోసం ప్రాణం పెట్టాలి, అందుకోసమే నేను వచ్చానని యేసుక్రీస్తు వారు ఆ రోజున్నటువంటి ఆ సమాజాన్ని చూసి, తనను సిలువ వేసినటువంటి ఆ జనాంగాన్ని చూసి ఆయన పలికిన మాటలు పిల్లలు అద్భుతమైన మాటలు. ఒకసారి చూడండి, లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం పిల్లారా. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించుమని చెప్పెను. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు. వారికి తెలియదా? తెలుసు ప్రియులారా. వారంతగా హింసించిన యేసుక్రీస్తుల వారు ఏమాత్రం మనసులో పెట్టుకోలేదు. ఆయనను మరణానికి అప్పజెంపినా సరే ఆయన ఏమాత్రం మనసులో పెట్టుకోలేదు ప్రియులారా. క్షమించమని తండ్రిని వేడుకున్నాడు. శత్రువును ప్రేమించడం అంటే ఇదే. శత్రువును ప్రేమించడం అంటే ఇదే ప్రియులారా. ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవాల్సిన విషయం ఇది. ప్రతి క్రైస్తవుడు మనమందరం నేర్చుకోవాలి. మన శత్రువును మనం ప్రేమించాలి. కానీ ఈరోజు శత్రువును ప్రేమించడం పక్కన పెట్టేసి వీరే అన్యజనుల మీదకి గొడవలకు దిగుతున్నారు పిల్లరా. అది చాలా తప్పు. అది వాక్యానుసారం కాదు. మనం మార్చుకోవాలి, మన ప్రవర్తన మార్చుకోవాలి. భక్తుల చరిత్ర ఎందుకు రాయించాడు? మన కోసమే. వారు చేసినట్టుగా మనము చేయాలనే. ఒక దావీదు తన సంపను వచ్చినటువంటి సౌలును చంపకుండా విడిచిపెట్టాడే. దేవుడు అప్పజెప్పినా సరే విడిచిపెట్టాడు కదా చంపకుండా. అలాగే ఎలీషా గారు తనను పట్టుకోవటానికి వచ్చినటువంటి సిరియా సైన్యాన్ని విడిచిపెట్టేసి భోజనం పెట్టి పంపించాడు కదా ఇంటికి. చివరకు మనం నమ్మిన మన ప్రభువుల వారు కూడా ఎంతగానో గొప్పగా త్యాగం చేశాడే కానీ తన జీవితాన్ని శిక్షించమని తండ్రిని వేడుకోలేదు, క్షమించాడు. ఒక స్టెఫెను చూస్తే దేవుని మాటలు చాలా ఉన్నతంగా ప్రకటించారు. ఆ మాటలు గిట్టక, సత్యాన్ని చెబుతున్నప్పుడు ఆ మాటలు వాళ్ళకు వంటబట్టక చంపాలని చూశారు. ఊరి బయటికి తీసుకెళ్లారు, రాళ్ళు రువి కొట్టారు. స్టెఫెను చచ్చేంతగా కొట్టారు. అప్పుడు స్టెఫెను, తండ్రి వీరిని శిక్షించండి తండ్రి, వీరేం చేస్తున్నారో చూడండి తండ్రి, మీ మాటలే కదా నేను చెప్పింది. అన్యాయంగా నన్ను హింసించారు, అన్యాయంగా నన్ను రాళ్ళతో కొట్టారు, కాబట్టి వీరి మీదికి రావాల్సిన శిక్షను మీరు త్వరగా రప్పించండి అని స్టెఫెన్ చెప్పొచ్చు కదా. అలా చెప్పలేదు పిల్లారా స్టెఫెన్ ఏం పలికాడో చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 59-60 పిల్లారా. ప్రభువును గూర్చి మొరపెట్టుచు స్టెఫెను గారు పిల్లారా, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫెను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాల్లోని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. ఈ పాపము వారి మీద మోపొద్దు ప్రభువా, వారిని క్షమించండి అని స్టెఫెను వేడుకున్నాడు పిల్లారా. నిజమైన క్రైస్తవుడు ఇలానే ఉంటాడు. నిజమైన క్రైస్తవుడే దేవుని కుమారుడు.
దేవుని కుమారుడు. క్రైస్తవుడు అంటే ఎవరో కాదు, దేవుని కుమారుడు. దేవుని కుమారుడు. దేవుడు ఏ విధముగా అయితే తనకు శత్రువులుగా మారినటువంటి ఈ మానవాళి మీద అమితమైన ప్రేమ చూపుతున్నాడో, అలాగే ఆయన నమ్మినటువంటి ఆయన పిల్లలందరూ కూడా అదే ప్రేమ చూపుతారు. వారు హింసించినా పట్టించుకున్నారు, వారు ద్వేషించినా పట్టించుకున్నారు, వారు చంపినా పట్టించుకున్నారు. ప్రతిదీ క్షమించి విడిచిపెడతారు నిజమైన క్రైస్తవుడు. ఈరోజు మనము అలా బ్రతకాలి పిల్లారా. మనం అలా బ్రతకకుండా, మనము పగబెట్టుకున్నా, మనం ద్వేషం చూపినా మనము దేవునికి పిల్లలం కాలేము, ఎప్పటికి కాలేము. మనకు చెప్పుకోవచ్చు, నేను క్రైస్తవుడనే నువ్వు చెప్పుకోవచ్చు. నువ్వు చెప్పుకుంటే ఏం ప్రయోజనం ఉంది? దేవుడే సాక్ష్యం పలకాలి మన గురించి. దేవుడే చెప్పాలి నా కుమారుడు, నా కుమార్తె అని. అలా చెప్పాలంటే ఆయన కోరుకున్నట్టుగా మనం బ్రతకాలి. మీరు శత్రువులను ప్రేమించండి అని చెప్పాడు కదా, మరి శత్రువులను ప్రేమిస్తున్నారా? ప్రియులారా, ఇక నుంచి మనము క్రైస్ట్ చర్చ్ ఖమ్మం మనము ప్రేమిద్దాం, అన్యజనులను ప్రేమిద్దాం. వారు తెలియక తప్పు మార్గంలో ఉండొచ్చు, వారికి సత్యాన్ని తెలియజేద్దాం. మన కార్యాల ద్వారా వారి పట్ల ప్రేమ చూపుదాం. అప్పుడు దేవుని చెంతకు వారు వస్తారు, దేవుని గూర్చి తెలుసుకుంటారు. తెలుసుకొని దేవుని దగ్గరికి వస్తే దేవుడు సంతోషిస్తాడు కదా. ఒకవేళ రాని పక్షంలో దేవునికి వారే సమాధానం చెప్పుకుంటారు. మనము ఎలాంటి జడ్జిమెంట్స్ ఈ విషయంలో చేయకూడదు. మనం ఏం చేయాలో తెలుసునా? మనము సువార్త ప్రకటించడమే, మన దేవుని ప్రేమను మనము చూపటమే మన క్రియల ద్వారా. అదే మనం చెయ్యాలి. కానీ వారి మీదకి గొడవలకు పోతే వారు దేవుని దగ్గరికి రార్పులారా. మనముగానే వారిని దేవునికి దూరం చేస్తున్నాం. మనం చేసే క్రియలను బట్టి నువ్వు ప్రేమ చూపితే వారు దేవుని దగ్గరికి వస్తారు. మనము ప్రేమ చూపకనే అన్యజనులు దేవుని దగ్గరికి రావటం లేదు, దూరమైపోతున్నారు. ఒక మీటింగ్ పెట్టుకుంటామంటే కంప్లైంట్స్ అన్యజనులు, ఇక్కడ ఒక సభ జరుపుకుంటామంటే అన్యజనులు కంప్లైంట్, మాకు ఇక్కడ పెట్టద్దు. కారణం మనం చేసే కార్యాలు అలాంటివి. గొడవ గొడవ గొడవ, గోల గోల గోల. ప్రియులారా, దేవుడు అలాంటి కోరుకోలేదు. మనము ప్రేమ చూపి వారిని దేవుని వైపు నడిపించాలనే కోరుకున్నాడు. ప్రియులారా, కీడుకు ప్రతి కీడు మనం చేయకూడదు ఏ ఒక్కరికి. నిజమైన క్రైస్తవుడు ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. కీడుకు ప్రతి కీడు ఎప్పుడు చేయకూడదు. ఒకసారి చేశామా అంటే మనం క్రైస్తవులం కాదు. దేవుని పిల్లలం కాదు. రోమిలకు రాసినటువంటి పత్రిక ప్రియులారా, 12వ అధ్యాయము 17వ వచనము, కీడుకు ప్రతి కీడు ఎవ్వనికిని చేయవద్దు. ఎంత స్పష్టంగా బైబిల్ చెప్పింది, ఎంత బాగా చెప్పింది ఆలోచించండి. ఈరోజు ఏ దేశ చట్టాలలో ఇలాంటి మాటలు ఉన్నాయో ఆలోచించండి. ఒక దేవుని చట్టంలోనే, ఒక దేవుని నీతిలోనే ఇలాంటి అద్భుతమైన మాటలు చూస్తాం, ఇలాంటి అద్భుత కార్యాలు చూస్తాం. ఈ లోకంలో ఎక్కడ చూసినా కీడుకు ప్రతి కీడు చేసేవారే. వారు నా మీదికి యుద్ధానికి వచ్చారు గనకనే నేను వారి మీదికి యుద్ధం చేస్తున్నాను అంటున్నాడు. ఈ దేశం క్రైస్తవ దేశమే. అలాగే ఈ మిగతా దేశాలు కూడా అంతే. శత్రువును మనం చంపాలి, పంటికి పన్ను, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అన్న విధంగా ఈ సమాజం చెబుతుంది. పిల్లరా, దేవుని సూత్రం అది కాదు. శత్రువును సైతం నువ్వు ప్రేమించాలి. ఒకవేళ వాళ్ళు కొట్టారా, తీసుకో. నీ ఎడమ చెంప కొడితే నీ కుడి చెంప కూడా చూపమన్నాడు యేసుక్రీస్తు వారు. నీ ఎడమ చెంప మీద కొట్టు అని వైపు నీ కుడి చెంప కూడా తిప్పాలి. ఎదురు తిరగకూడదు పిల్లరా. ఎదురు తిరిగితే దేవుని పిల్లలం మనం. అది ఈ సమాజానికి అర్థం కావటం లేదు. పాత క్యారెక్టర్నే అదే అంటిపెట్టుకొని ఇంకా తిరుగుబాటు చేస్తున్నారు తప్ప మారు మనసు పొందని వారిగా మారిపోతున్నారు. మారు మనసు లేదు క్రైస్తవ్యంలో. వేషధారణ ఉంది. మారు మనసు ఉంటే అప్పుడు 100% మనము ఒకప్పుడు మన శత్రువును చూసి ద్వేషిస్తాం. కానీ ఇప్పుడు క్రీస్తులోనికి వచ్చాము గనక, మారు మనసు పొందాము గనక మనం మన శత్రువును ప్రేమిస్తాం, భోజనం పెడతాం, అవసరమైతే ప్రాణము కూడా పెడతాం. అది క్రీస్తు నేర్పిన బోధ, క్రీస్తు నేర్పిన సంస్కారము, దేవుడు నేర్పిన నీతి. ఎంత ఉన్నతమైనదో ఆలోచించండి. దేవుని నీతి చాలా గొప్పది ప్రియులారా. దేవుడు చేసినట్టుగా మనం చేస్తేనే దేవునికి, లేదంటే తండ్రికి తగ్గ తనయులుగా ఉంటాం. దేవుడు శత్రువును ప్రేమించినట్టుగా మనము శత్రువును ప్రేమిస్తే అప్పుడే తండ్రికి తగ్గ తనయులుగా మనము ఉంటాం, క్రైస్తవుడు ఉంటాడు. అలా కాకుండా నీ పగ చూపితే నీవు తండ్రికి తగ్గ తనయుడు కాదు. నీవు కూడా తప్పిపోయావు లోకంలో.
చివరికి ఇంకో మాట చూద్దాం పిల్లరా. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక పిల్లరా, 3వ అధ్యాయము 9వ వచనము. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. మనల్ని చూసి, క్రీస్తు దగ్గరికి వచ్చిన వారిని అందరిని చూసి పేతురు గారు చెబుతున్నారు పిల్లరా. పేతురు గారి ద్వారా దేవుడు పలుకుతున్నాడు, మీరు ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరందరూ పిలువబడ్డారు. దేవుని ఆశీర్వాదానికి మీరు వారసులు, అందుకే మీరు పిలువబడ్డారు. కానీ ఈరోజు ఈ మాటలు అర్థం కాక మమ్మల్ని ఆశీర్వదించు దేవా అని అంటున్నారు. దేవుడు నిన్ను ఆల్రెడీ ఆశీర్వదించాడు. దేవుడు నిన్ను ఆల్రెడీ ఆశీర్వదించాడు, అందుకే పిలిచాడు. నిన్ను పిలిచాడు ప్రియులారా. కనుక నువ్వు ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి పిలువబడిన వారు కనుక మీరేం చేయాలో తెలుసునా? కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించండి. దీవించండి అంటుండు పిల్లరా. మనం దీవించాలనా? మనం దీవించాలి. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. వారు దూషణ మాటలు పలికారని మనము దూషించకూడదు. మనకిచ్చిన ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకుంటాం అలా చేస్తే. మనము దేవుని ఆశీర్వాదానికి వారసులము, నిత్య జీవానికి వారసులము మనము. అలాంటప్పుడు పిల్లారా, ఆ నిత్య జీవానికి వారసులమైనటువంటి మనము అది నిలబెట్టుకోవాలి. కానీ దేవుడు చెప్పినట్టుగా విని, అలా కాకుండా మనలో ఉన్న ద్వేషాన్ని, మనలో ఉన్న పగను చూపిస్తే దేవునికి వారసులు మనం కాలేము, నిత్య జీవానికి వారసులం కాలేము. అందుకే యేసుక్రీస్తు వారు ఈ మాట చెప్పారు పిల్లారా. చివరిగా ఆ మాట చదువుదాం, ముగించుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం నుంచి నేను చదువుతాను చూడండి. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్నటువంటి మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. తండ్రికి తగ్గ కుమారులుగా మీరు ఉండాలనుకుంటే మీరు మీ శత్రువులను ప్రేమించండి అని క్రీస్తు చెబుతున్నాడు పిల్లారా. క్రీస్తు చెప్పాడు, క్రీస్తు చేసి చూపించాడు. మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. మరలా మీరు హింసించద్దు, మరలా మీరు ద్వేషించద్దు. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు కదా. మీరు మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించినట్లా మీకేమి ఫలము కలుగును? సుంకలను అలాగనే చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రమే వందనము చేసినట్లా మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్ని జనులు అలాగనే చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. మన తండ్రి, మన దేవుడు పరిపూర్ణుడు, ఏ మాత్రం లోపం లేనటువంటి వాడు. అలాంటి కన్న తండ్రికి పిల్లలమైనటువంటి మనము ఆయనకు తగ్గ పిల్లలుగానే ఉండాలనా లేదా? ఉండాలి పిల్లారా. తండ్రికి తగ్గ తనయులుగా మనమందరం ఉండాలనే దేవుడు ఈ మాటలు మనకు తెలియజేస్తుండే. నిజమైన క్రైస్తవుడే తండ్రికి తగ్గ తనయుడు, తండ్రికి తగిన కుమారుడు. ఒక దావీదులాగా, ఒక ప్రవక్త అయినటువంటి ఎలీషా గారిలాగా, మన ప్రభు అయిన యేసుక్రీస్తులాగా, ఒక స్టెఫనులాగా, అపోస్తులులాగా అలా జీవించిన క్రైస్తవుడే తండ్రికి తగ్గ తనయులు పిల్లారా. లేకపోతే మనము ఆయనకు పిల్లలం కాలేము. మన కోపాన్ని, మన ద్వేషాన్ని ఎదుటి వారి పట్ల చూపితే మనం ఎప్పుడు దేవునికి పిల్లలం కాలేము. మనమెవ్వరం అలా ఉండకుండా క్రీస్తు చూపిన బాటలో మనమందరం నడుస్తూ నిజమైన దేవుని పిల్లలుగా మనమందరం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్న పిల్లరా, అందరు తల వంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన మీ నామానికి వందనాలు తండ్రి. లోకనీతి శత్రువును హింసించడం, శత్రువుకు శిక్ష విధించటం తండ్రి. కానీ మీ నీతి శత్రువును సైతం ప్రేమించటం నాయన. ఎవరైతే శత్రువును సైతం ప్రేమిస్తారో, వారికి భోజనం పెడతారో వారే మీ పిల్లలు అని మీ మాటల ద్వారా మాకు తెలియజేశారు నాయన. భక్తులు అలాగనే జీవించారు నాయన. మీరు కోరుకున్నట్టుగానే బైబిల్లో రాయబడినటువంటి భక్తులందరూ జీవించారు తండ్రి. ఈరోజు మేము ఈ మాటలు చదువుకుంటున్న మేము, నేర్చుకుంటున్నటువంటి మేమును నాయన, మీ ప్రియ కుమారుడు చూపిన బాటలో శత్రువును సైతం ప్రేమించే వారిమిగా, వారిని మీ చెంతకు నడిపించే విధంగా మా జీవితాలు ఉండులాగున మీ సహాయం మాకు అనుగ్రహించండి తండ్రి. మాలో ఉండే ద్వేషాన్ని, కోపాన్ని, పగను వాటన్నిటిని మేము విడిచిపెట్టేసి నూతన సృష్టిగా మారి మీ ప్రియ కుమారుడిలాగా, క్రీస్తులాగా మేము జీవించి భూమి మీద మిమ్మల్ని మహిమపరిచి తండ్రి అనేక మందిని మీ వైపు తండ్రి మేము నడిపించి మీ చెంతకు చేరేవారిగా మాలో ప్రతి ఒక్కరిని నిలబెట్టండి తండ్రి.
దేవా, జీవము కలిగిన మీ మాటలు ప్రతి నిత్యము మాకు ప్రసాదిస్తున్నందుకు మీకు కృతజ్ఞతా స్తుతులు తెలియజేస్తున్నాను తండ్రి. తండ్రి, మీ పిల్లలు విన్నారు మీ మాటలు, విని విడిచిపెట్టే వారిగా ఉండకుండా వారును తండ్రి వారి జీవితాలలో మీరు కోరుకున్నట్టుగా చేయులాగున తమ శత్రువులను సైతం క్షమించే వారిగా నిలబెట్టండి తండ్రి. మేమందరము కలిసిగట్టుగా మీ నామ మహిమార్థమై జీవించుటకు సహాయం అనుగ్రహించమని, సంఘం ద్వారా అనేక కార్యములు మిమ్మల్ని మహిమపరిచేవి మేము చేయలాగున కావలసిన బుద్ధిని, జ్ఞానమును, శక్తిని మాకు మెండుగా ప్రసాదించమని, అలాగే తండ్రి మీరంటే ప్రేమ కలిగి మీ కొరకు బ్రతకాలనుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరిని నాయన సంఘముకు నడిపించమని, మేమందరం అన్నదమ్ముల వలె ఐక్యతగా మీ నామ మహిమార్థమై జీవించులాగున మీ సహాయం అనుగ్రహించి ముందుకు నడిపిస్తారని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియకుమారుడైనటువంటి క్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, మీ అందరికీ ప్రభువు నామములో వందనాలు తెలియజేస్తున్నాను.